Hey guys, welcome to Tanish's Yummy Zone. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసుకుందాం. చెక్క లవంగా వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అని పచ్చిమిర్చి వేసుకుందాం. పసుపు వేసుకుందాం కొంచెం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం 2 స్పూన్స్. ఫ్రై చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యింది. కారం వేసుకుందాం 2 స్పూన్లు. ఫ్రై చేసుకుందాం. కారం ఫ్రై అయింది. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చికెన్ మధ్యలో తిప్పుతూ ఉండాలి, కలుపుకోవాలి మనం. చికెన్ ఉడికింది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. మొత్తం కలుపుకుందాం ఒకసారి. కూర బాగా ఉడికింది. ఇప్పుడు 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకుందాం. మొత్తం తిప్పుకుందాం ఒకసారి. కర్రీ బాగా ఉడికింది. 1 స్పూన్ పొడి మసాలా వేసుకుందాం. కొత్తిమీర వేసేసాను. 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ కర్రీ మనకి చపాతీలోకి, వైట్ రైస్లోకి, పులావ్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.